హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సుప్రియాస్ కిచెన్ అండ్ వ్లాగ్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చకోలీ అండి. వెరీ టేస్టీ అండ్ ఈజీ రెసిపీ. దీన్ని మనం మిగిలిపోయిన చపాతీలతో చేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు చపాతీలు చేసుకొని కొంచెం చల్లారబెట్టైనా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ చకోలీ రెసిపీని. ఇంకెందుకండి ఆలస్యం, రెసిపీ ప్రిపరేషన్ చూసేద్దాం పదండి. ఇక్కడ నాకు నైట్ ఒక 4-5 చపాతీలు మిగిలిపోయాయండి. టిఫిన్ అనేది నలుగురికి సరిపడా అటు ఇటు కాకుండా ఉంటుందని నేను మళ్ళీ మార్నింగ్ ఒక 4-5 చపాతీస్ని చేసుకున్నానండి. ఇలా చేసుకున్న చపాతీలన్నింటినీ కొంచెం చల్లారాక వీటన్నింటినీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. చేత్తో విరుచుకుంటే సరిపోతుంది. మరీ చిన్నగా కాకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చపాతీలన్నింటినీ విరుచుకోవాలండి. ఇలా విరుచుకున్న చపాతీ పీసెస్ అన్నింటినీ పక్కన ఉంచుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1.5 కప్పు ఉల్లిపాయలని కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయల్ని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న క్యాప్సికమ్ని కట్ చేసి వేసుకోవాలి. క్యాప్సికం పచ్చివాసన పోయే వరకు క్యాప్సికం మరియు ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. క్యాప్సికం మరియు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇందులో 1 కప్పు నిండా టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. టమాటో ముక్కలు మొత్తం మెత్తబడి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ సబ్జీ మసాలాని వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ నిండా కారం వేసుకోవాలి. దీన్నంతా మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. ఇదంతా ఇలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం తీసుకున్న చపాతీలకు సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న చపాతీల క్వాంటిటీకి 1.5 గ్లాస్ వాటర్ పడుతుందండి. 1.5 గ్లాస్ వాటర్ని వేసేసుకున్నాను. ఈ వాటర్ మొత్తం బాగా మసలాలండి. బాగా మసల కాగుతున్నప్పుడు మనం విరుచుకొని పక్కకు ఉంచుకున్న చపాతీ పీసెస్ అన్నింటినీ ఇందులో వేసుకోవాలండి. చపాతీ పీసెస్ అన్నీ వేసుకున్నాక ఇదంతా మిక్స్ అయ్యేలా ఒకసారి ఇదంతా కలుపుకోవాలండి. ఇందులో ఉన్న మొత్తం వాటర్ అనేది ఇంకిపోయే వరకు, అంటే మరీ గట్టిగా కాకుండా వాటర్ అనేది ఇంకిపోయే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. ఇది ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది. దింపే ముందు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. చూశారు కదండి టేస్టీ అండ్ ఈజీ రెసిపీ చకోలీని. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇదంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. చకోలీ రెసిపీ రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుంటాయి. వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.